అనంతపురం జిల్లా రాప్తాడులో ఇవాళ వైసీపీ నిర్వహిస్తోన్న సిద్ధం బహిరంగ సభ జరగనుంది. ఈ సభ వేదికగానే మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. వృద్ధులు, వితంతులు పెన్షన్లు 4000కు పెంచడంతో పాటు రైతు రుణమాఫీ అంశాలు అందులో ఉంటాయని తెలుస్తోంది. ఇవాళ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అనకాపల్లి ఎంపీ స్థానంలో నాగబాబు పోటీపై ఆయన స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తులో భాగంగా భీమిలి, యలమంచిలి, చోడవరం, పెందుర్తి, గాజువాక అసెంబ్లీ స్థానాలను జనసేన ఆశిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీలో 2వ రోజు బీజేపీ జాతీయ సమావేశాలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. ఇవాళ ప్రధాని మోడీ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 45 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సమావేశాల్లో 3 బిల్లులను ఆమోదించుకున్నామన్నారు. 50 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని వెల్లడించారు. 0 ఓవర్లో 64 మంది సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. 3 కీలక బిల్లులో భాగంగా బీసీ కుల జనగణన తీర్మానాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో నీటిపారుదల రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులపై సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ ఎంతో ముఖ్యమైందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి డిజైన్, నిర్మాణ లోపాలు, O&M పర్యవేక్షణ లోపం కారణంగా బ్యారేజీ కుంగిపోయిందన్నారు. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీని 3 ఏళ్లలోనే కుప్పకూలిపోయే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. 1800 కోట్లతో టెండర్లకు పిలిచి ఆ తర్వాత అంచనా వ్యయాన్ని 4500 కోట్లకు పెంచారని ఆరోపించారు. అన్నారం బ్యారేజీ విజువల్స్ కూడా ప్లే చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య డైలాగ్ వార్ నడిచింది. ముఖ్యంగా మేడిగడ్డ డ్యామేజీపై చర్చించారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ 3 దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ సభ్యులు అంటున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అన్నారం బ్యారేజీ లీకేజీ వీడియోలను సభలో ప్లే చేసి చూపించారు. 3 బ్యారేజీలు దెబ్బతింటే బీఆర్ఎస్ సభ్యులు సింపుల్ గా తీసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల పాపానికి కేసీఆర్, హరీష్ రావే కారణమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2018లో హరీష్ ను మంత్రి పదవి నుంచి కేసీఆర్ ఎందుకు బర్తరఫ్ చేశారో చెప్పాలని నిలదీశారు. మామ, అల్లుడు కలిసి రాష్ట్రానికి ద్రోహం చేశారన్నారు. ఖజానాను దోచుకునేందుకే దుర్మార్గానికి ఒడిగట్టారని సీఎం మండిపడ్డారు. ఇంకొల్లురా కదలిరా సభలో వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ భూస్థాపితమవుతుందన్నారు. వైసీపీకి ఇవే చివరి రోజులన్న బాబు డబ్బు సంచులు, అధికార దుర్వినియోగం, అక్రమ కేసులు తమను ఆపలేవన్నారు. రాష్ట్రాన్ని చెరపట్టారని, వ్యవస్థలను నాశనం చేశారని జగన్పై మండిపడ్డారు చంద్రబాబు. కుర్చీలు మడత పెడతామంటున్న టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు వైవి సుబ్బారెడ్డి. అసలు కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడతేస్తారంటే ఎద్దేవా చేశారు. తమకు షేడ్స్ ఉన్నాయి కాబట్టి స్లీవ్స్ మడత పెట్టుకుంటామని చెప్పారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీట్ కూడా లేకుండా పోయిందన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. NAFC యూనిట్ లో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమాదంపై ఎలాంటి క్లారిటీ లేదు. మేడారం జాతరకు వేగంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. జాతరకొచ్చే భక్తుల కోసం 55 ఎకరాల్లో బేస్ క్యాంప్తో బస్టాండ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఒకేసారి 30,000 మంది క్యూ లైన్లో ఉండేలా బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇక మేడారం జాతర కోసం ఈ నెల 21 నుంచి 24 వరకు రైళ్లు నడపనున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలొస్తారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం.
కాళేశ్వరం డ్యాం పిల్లర్లు నిట్ట నిలువున చీలిపోయాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఒక మేడిగడ్డని కాదు అన్నారం సుందిళ్ల డ్యాం పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పొరపాటున నీళ్లు వదలొద్దని డ్యాం సేఫ్టీ అధికారులు హెచ్చరించారని చెప్పారు. డ్యాం మొత్తం కుంగిపోతున్న విషయం దేశమంతా తెలుస్తున్నా కూడా బీఆర్ఎస్ సమర్థించుకుంటోందని మండిపడ్డారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వెండి ఇటుక మాయమైందని ప్రచారం జరుగుతోంది. రామాలయంలో కొద్ది రోజులుగా ఆడిట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆడిట్ లో వెండి ఇటుక మాయమైనట్టు గుర్తించారని సమాచారం. భద్రాద్రి రాముడిని దర్శించుకున్న భక్తులు కానుకలు సమర్పించారు. కొందరు భక్తులు బంగారం, వెండి ఆభరణాలు కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి ఆభరణాలను ఆలయ అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. కొన్ని ఆభరణాలను ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు లాకర్లలో కూడా భద్రపరుస్తూ ఉంటారు. అయితే దేవస్థానంలో సుమారు 6 కిలోల బరువున్న వెండి ఇటుక కనిపించడం లేదనే వార్త ఆందోళనకు గురిచేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సప్తమ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఎదురుకోళ్ల కార్యక్రమంలో హంసవాహనం, గజవాహనం కార్యక్రమంలో స్వామివారిని ఊరేగించారు. దేవుడి పల్లకిని మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ ప్రమీలా సత్పతి మోశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్ వలస గిరిజన ఆదివాసీ నివాసాల్లో అటవీశాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో వన్యప్రాణులు వేటాడే ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఉచ్చుల బారిన పడి మృతి చెందిన జవాన్ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. గుత్తికోయలు, విషపూరితమైన బాణాలను, విల్లులను, జంతువుల కొమ్ములు, పక్షులు, కుందేళ్లకు పెట్టే ఉచ్చులను వారి వద్ద నుండి అటవీశాఖ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. 50% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిష్పక్షపాతం, పారదర్శకంగా పనిచేయాలని ఒడిషా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఈసీ ఆదేశించారు. భారత్ జోడో న్యాయ యాత్ర వారణాసిలో కొనసాగుతోంది. తన యాత్ర సమయంలో ఎక్కడా ద్వేషాన్ని చూడలేదన్నారు రాహుల్ గాంధీ. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు కూడా తన యాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. వాళ్లు తమతో స్నేహపూర్వకంగా మాట్లాడినట్లు చెప్పారాయన. కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ దేశం బలోపేతం అవుతుందన్నారు. దేశాన్ని ఐక్యంగా నిలపడమే దేశం పట్ల ప్రేమను చాటుతుందన్నారు రాహుల్. పశ్చిమ బెంగాల్ అటవీ అధికారులు అనాలోచితంగా చేసిన పని పెను దుమారమే రేపింది. అక్బర్ అనే మగ సింహానికి జోడీగా సీత అనే ఆడ సింహాన్ని తెచ్చారు. ఆ రెండింటిని ఒకే ఎన్క్లోజర్లో ఉంచడంపై వీహెచ్పీ కోర్టుకెక్కింది. సిలిగురి సఫారీ పార్క్లో అక్బర్, సీత అనే మగ, ఆడ సింహాలను ఒకే ఎన్క్లోజర్లో ఉంచారు. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వీహెచ్పీ జల్పాయిగిరిలోని హైకోర్టు సర్క్యూట్ బెంచ్ను ఆశ్రయించింది. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కు టీటీడీ బృందం సలహాలిచ్చింది. అయోధ్య రామాలయంలో రద్దీ, క్రమబద్ధీకరణ, క్యూ లైన్ల నిర్వహణ వంటి అంశాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అవగాహన కల్పించింది. ట్రస్ట్ ఆహ్వానించడంతో అయోధ్యకు వెళ్లారు టీటీడీ అధికారులు. ట్రస్ట్ కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశమయ్యారు. బాలరాముని ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు కూడా పలు సూచనలు చేశారు. ఎన్డీఏలో చేరి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమిపై తొలిసారి స్పందించారు. ఇండియా కూటమి కథ ఎప్పుడో ముగిసిందని ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యవహారం ముగిసి చాలా కాలమైందన్నారు. అసలు ఆ కూటమికి ఇండియా పేరు పెట్టడం తనకు ముందు నుంచే ఇష్టం లేదని చెప్పారు. వేరే పేరు పెట్టేందుకు సాయశక్తులా ప్రయత్నించానన్నారు. బీహార్ ప్రజల అభివృద్ధి కోసమే ఎన్డీఏలో చేరానని చెప్పారు. జిఎస్ఎల్వి F-14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహన నౌక 2275 కిలోల బరువు గల వాతావరణ ఉపగ్రహం ఇన్సాట్ 3DS ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. 10 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. గతంలో ప్రయోగించిన ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR ఉపగ్రహాలకు కొనసాగింపుగానే
ఇన్సాట్ 3DS ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది. వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 7.1 నుంచి 14% పెరిగిందని, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరిందన్నారు. మోడీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకమే గెలిపించిందని చెప్పారు నడ్డా. ఒక్కోసారి ఓటమిలో కూడా విజయం ఉంటుందని చెప్పారాయన. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారబోతోంది. శరద్ పవార్ కుటుంబానికి సిట్టింగ్ గా ఉన్న బారామతి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలో ఉంటారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. శరద్ పవార్ కుటుంబానికి పట్టున్న ఈ స్థానానికి ఆయన కుమార్తె సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె సోదరుడు అజిత్ పవార్, సతీమణి సునేత్ర కూడా ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డులు ప్రకటించింది. ప్రముఖ ఉర్దూ కవి, బాలీవుడ్ సినీ గీత రచయిత గుల్జార్ను జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపిక చేసింది. సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గురు రామభద్రాచార్యకు కూడా జ్ఞానపీఠ్ ప్రకటించింది. పసితనంలోనే కంటిచూపు కోల్పోయిన సాహితీ రంగంలో రామభద్రాచార్య అసాధారణ కృషి చేశారు. ఉర్దూ సాహితీ జగత్తులో గుల్జార్ ధృవతారగా నిలిచారు. పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిలో క్యాన్సర్ కారక రసాయనాలున్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటి విక్రయాలను రాష్ట్రంలో నిషేధించింది. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చెన్నైలో తనిఖీలు నిర్వహించారు. ఈ నమూనాల అధ్యయనంలో రోడమైన్ బి అనే రసాయనాన్ని గుర్తించారు.